హాయ్ అందరికీ వీకెండ్ స్పెషల్ నేనైతే ఇవాళ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. రేపు డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో అయితే చెప్పండి. సో ఫస్ట్గా అయితే కొంచెం గరం మసాలాస్ యాడ్ చేసి ఆనియన్, క్యాప్సికమ్ అండ్ టొమాటో యాడ్ చేసి అవి మంచిగా షాలో ఫ్రై అయిన తర్వాత దాన్ని అయితే నేను పేస్ట్ చేసుకున్నాను. దాన్ని పేస్ట్ చేసేటప్పుడు అందులో కొంచెం కాజూస్ అండ్ ఆల్సో సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత ఇవన్నీ ఫ్రై చేసినవన్నీ యాడ్ చేసేసి అండ్ లాస్ట్గా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. అండ్ ఆ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ కడాయిలో కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర వేసుకొని 1.5 ఆనియన్ యూస్ చేశాను నేను 600 గ్రామ్స్ చికెన్కి. చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా వేసేసి పసుపు, సాల్ట్, ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం యాడ్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అదంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసి తర్వాత నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేశాను. ఆ చికెన్ ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ చికెన్కి కర్రీకి మొత్తం సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండ్ చిల్లీ పౌడర్ నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేశాను. కొరియాండర్ పౌడర్ ఆర్ ధనియా పౌడర్ అండ్ ఇది 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేశాను. 1 టీ స్పూన్ గరం మసాలా అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి ఇప్పుడైతే లిడ్ పెట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఆ పేస్ట్ చేసుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసి 10 మినిట్స్ కుక్ చేయాలి స్లో ఫ్లేమ్లో. 10 మినిట్స్ తర్వాత కొంచెం లిడ్ తీసేసి 1 టీ స్పూన్ కస్తూరి మేతి అండ్ ఆల్సో కొంచెం ఫ్రెష్ కొరియాండర్ యాడ్ చేసేస్తే మళ్ళీ లిడ్ పెట్టి 2 మినిట్స్ కుక్ చేస్తే అంతే, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఈ వీకెండ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్.